ఓకే, హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది అసలు నేను వీడియో చేసి. ఈ మధ్యకాలంలో టైం లేదు ఎక్కువగా వీడియోస్ తీయడానికి. సో అందుకోసం అయితే వీడియోస్ తీయలేదు, చాలా రోజులైంది చెప్పాలంటే. దగ్గరగా ఒక 2 వారాలు అయిపోయింది టైం లేకుండా వీడియోస్ తీయకుండా. ఇప్పుడు కూడా అయితే ట్రైపాడ్ అయితే ఎత్తుకోరాలేదు ట్రైపాడ్ మర్చిపోయాను యాక్చువల్గా. ఇప్పుడైతే వీడియో తీద్దాము అనేటటువంటి మూమెంట్ కూడా లేదు, ఈరోజు ఆ మూడ్ కూడా లేదు వీడియో తీద్దామని. కాకపోతే ఇప్పుడే జస్ట్ పని ముగించుకొని ఇంటికి వచ్చి కొంచెం భోజనం తినేసాను. మధ్యాహ్నం ఇప్పుడు భోజనం తినేసి ఇంకా అరటి తోటలోకి వచ్చాను. అరటి తోటలోకి వచ్చి కొంచెం చల్లగా ఉంటుంది, ఎక్కడన్నా నీడుండే ప్రదేశంలో కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాను. సో ఈ టైంలో వచ్చేసి ఈ మధ్య కాలంలో రీసెంట్గా నేను మా ఊర్లో చూస్తున్నటువంటివి, కొన్ని పక్కన విలేజ్లో కన్నా గమనిస్తున్నటువంటివి ఒక 2-3 సంఘటనలు జరిగాయి. సో ఆ సంఘటనల్ని షేర్ చేద్దాం మీతో. ఆ సంఘటనలు జరిగేదానికి అవకాశం ఏ కారణాలు, జరిగితే అటువంటి సంఘటనలు ఎవరెవరు బాధపడతారు, ఒకవేళ అటువంటి సంఘటనలు మన మెదడులెగ్గన అటువంటి కారణాలు వలన అటువంటి ఆలోచనలు వస్తుంటే వాటిని మనం ఏ విధంగా డిలీట్ చేయాలి, మైండ్ని ఏ విధంగా క్లీనప్ చేయాలి, మైండ్కి ఏ విధంగా రిలాక్స్ ఇవ్వాలి అనేటటువంటి కొన్ని విషయాలు చూద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ విషయం ఏమిటంటే, ఇప్పుడు తోటలోకి వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యే టైంలో వచ్చింది అది థాట్, వీడియో తీసి పెడదామని. సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది, యువకులు కానీ మేబీ పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు. నేను ఈ మధ్యకాలంలోనే ఈ దాదాపు ఒక 1 వీక్లోనే ఒక 7 నుంచి 8 మంది వ్యక్తుల న్యూస్ని చూశాను. మా ఊర్లో కూడా రీసెంట్గా ఒకరు చనిపోయారు సూసైడ్ చేసుకోవడం వల్ల. సో ఇక్కడ మ్యాటర్ ఏమంటే, వాళ్ళు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఆరాంగా విశ్రాంతి తీసుకుంటున్నారు, బట్ ఇంట్లో ఉండే వాళ్ళంతా నెక్స్ట్ బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అతన్ని మీద నమ్ముకొని ఆధారపడేటటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో అది రోడ్డుని పడుతుంది. ఫస్ట్ పాయింట్ అదొకటి. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏమైనా అప్పులు ఏమైనా చేసింటే ఆ అప్పులు వచ్చేసి నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనకాల వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, లేదా వాళ్ళ బిడ్డలు కావచ్చు, లేదా వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళు కట్టాలి. అదొకటి పాయింట్. సో ఈ విధంగా ఏదైనా ఒక బాధ ఉంటుంది అనుకోండి మనిషికి, ఏదైనా ఒక హార్ట్లో ఫీలింగ్ ఉంటుంది. సమ్ అప్పుల ప్రాబ్లమ్స్ కావచ్చు, సమ్ లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఏదో ఒకటి, ఒక బాధతో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్. బాధలు లేని మనిషి ఎవరైనా ఉన్నారా మీరు చెప్పండి. సాక్షాత్తుగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన పరమాత్ముడు, తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం నాకు తెలిసి. అటువంటి పరమాత్మునికే బాధలు తప్పలేదు కలియుగంలో. అటువంటిది మనిషికి బాధలు తప్పుతాయా మీరు చెప్పండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక సామెత ఉంది, మనిషికి రాకుండా బాధలు మానుకు వస్తాయా అని. సో మనిషికి బాధలు ఇస్తాడు దేవుడు. ఎందుకోసం ఇస్తాడు? మనకి ఆలోచన జ్ఞానం ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. అంటే మంచి ఏది, చెడు ఏది అనేటటువంటి ఆలోచన శక్తి మన మెదడుకు భగవంతుడిచ్చాడు. మన మెదడుకు ఇచ్చినటువంటి ఈ శక్తి ద్వారా మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఒక టఫ్ టాస్క్లో ఉన్నా కూడా మనం ఆ టఫ్ టాస్క్ని, క్వశ్చన్ వచ్చింది అనుకోండి, క్వశ్చన్ రైజ్ అయింది అంటే దానికి ఆన్సర్ కూడా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ మైండ్లో థింక్ చేయాల్సింది. క్వశ్చన్ ఉంది కదా మన ముందు అని చెప్పేసి మైండ్ని బ్లాంక్ చేయకూడదు. బ్లాంక్ అంటే ఎంటీ మైండ్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్. సో ఈరోజు మనం అప్పుల బాధలో చిక్కుకొని ఉండొచ్చు. అలాగనేసి జీవితాంతం అప్పుల బాధలోనే చిక్కుకొని ఉంటారా? థింక్ చేయండి, పాజిటివ్గా థింక్ చేయండి. ఈరోజు లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ఎందుకోసం లవ్ ఫెయిల్యూర్ అయ్యారు? రేపు ఫ్యూచర్లో, భవిష్యత్తులో భగవంతుడు మీకంటూ ఇంకొక మంచి అమ్మాయిని పంపించవచ్చేమో. అలా థింక్ చేయాలి. ఎందుకంటే ఇది ఎంత కూడా, ఏది కూడా ఇక్కడ శాశ్వతం ఏం కాదు. భూలోకం పైన ఏది శాశ్వతం కాదు. ఒకప్పుడు, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ అరటి తోట ఇదంతా కూడా ఒకప్పుడు
ఇక్కడ మెట్ట భూమి, అంటే వర్షాకాలం వస్తే మాత్రం మేము ఇక్కడ వేరుశెనక్కాయలు పంట చేసేవాళ్ళం. వర్షాకాలంలో మాత్రమే. ఇక్కడ వర్షం లేదు అంటే ఇంకా సంవత్సరం పూర్తి కూడా ఖాళీగానే ఉంటుంది. బీడు భూమి అంటారు కదా, ఆ విధంగా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బోర్ వేసుకొని ఆ బోర్ ద్వారా వచ్చే నీటి ద్వారా పారుదల చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా అంటే నేను నా చిన్నప్పటి నుంచి కూడా మేము బోర్ వేయాలి అని ఎప్పుడు అనుకుంటూనే ఉండేవాడిని. కానీ ఎప్పుడు అనుకున్నా కూడా అది జరగవలసిన టైం వస్తేనే జరుగుతుంది. అది ఎవరు జరిపించాలి? పైన ఉన్నటువంటి భగవంతుడు జరిపించాలి. మన నిర్ణయం కాదు అది. సో మన నిర్ణయం ఏమి? ఆయన జరిపించేటప్పుడు ఆయనకి సహాయంగా ఉండి తోడ్పాటు చేయాలి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఆతృతంగా చెడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. అవన్నీ కూడా చాలా తొందరపాటు నిర్ణయం వలన ఈ కొద్ది లైఫ్ ఏదైతే ఉందో, లైఫ్ చాలా లాంగ్ లేదండి లైఫ్. మీరు అనుకోవచ్చు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక 10 సంవత్సరాలు 10th క్లాస్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, ఎంత తొందరగా అయిపోయింది అని మీకు ఇప్పుడు అనిపిస్తుంది. అదే ఇంటర్మీడియట్ అనుకోండి, డిగ్రీ అనుకోండి, ఎంత తొందరగా అయిపోయింది నా చదువు, ఎంత తొందరగా నాకు పెళ్ళి అయిపోయింది, ఎంత తొందరగా నాకు పిల్లలు పుట్టేశారు, ఎంత తొందరగా ఈ ఏజ్లోకి వచ్చేసాను నేను మీకు అనిపిస్తుంది ఇప్పుడు. మీరు కాబట్టి వెనక్కి తిరిగి అదే లైఫ్ ఎంత స్పీడ్గా వెళ్తుంది కాలచక్రం. అటువంటి కాలచక్రంలో మనల్ని ఏదో ఒక పని ఆ పని కోసమే మనల్ని పుట్టించింటాడు. ఎవరు? భగవంతుడు. ఆ పనిని మనము సమర్థవంతంగా సక్రమంగా నిర్వహించాలి. అది కష్టమైతే నీకేమి, సుఖమైతే నీకేమి, పుట్టించినవాడు పైవాడు, కష్టామైనా సుఖమైనా ఇచ్చేవాడు పైవాడు. ఈరోజు నీ చేతిలో ఒక 5 రూపాయలు డబ్బులు ఉండాలన్నా, లేదా ఒక 5 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర నువ్వు అప్పు ఉండాలన్నా అది నిర్ణయించేవాడెవడు? పైవాడు. ఆయన నిర్ణయిస్తాడు. బట్ ఈ అనర్థమైనటువంటి ఆలోచనలు, అనర్థమైనటువంటి సంఘటనలు ఏవైతే చేసుకుంటున్నారో అవన్నీ కూడా పొరపాటు లక్షణాలు. ఎప్పుడు కూడా మనిషికి కోపం ఉండకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తాను. కోపం ఎటువంటిది అంటే, కోపము చాలా అనర్థాలకు దారితీస్తుందండి. తన కోపమే తన శత్రువు అంటారు పెద్దవాళ్ళు. అంటే కోపంలో మనం ఏమైనా నిర్ణయాలు కనుక తీసుకుంటే అవన్నీ కూడా తప్పుడు ఆలోచనలే. ఇది ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. కోపంలో అంటే కోపం అంటే ఎగ్జాంపుల్ ఎక్కడంటే, ఇప్పుడు మన ఇంట్లోనే మన భార్య కావచ్చు, లేదా మన పిల్లవాళ్ళు కావచ్చు, లేదా ఎవరైనా. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, ఎవరికైనా ఒక తాగుడు అలవాటు ఉంది అనుకోండి, మీరు తాగేసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక భార్య కావచ్చు, ఒక మీ కూతురు కొడుకో ఎవరైనా కావచ్చు, డాడీని మీరు తాగకండి, ఇంకా స్టాప్ చేయండి, తాగద్దు అని మీకు ఎవరైనా అడ్డం చెప్పడం అంటారు, వాదించడం కానీ చేస్తే మీకు కోపం వచ్చి వాళ్ళని కొడతారు. ఎందుకు అక్కడ కొట్టారు? మీరు కోపం వచ్చింది వలన. సో వాళ్ళు చెప్పింది మంచి పనే. అక్కడ మీరు తాగుడు స్టాప్ చేస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, అలాగే డబ్బులు కూడా నిలుస్తాయి. సో మీరు ఈ యొక్క ఇదేదైతే ఉందో ఈ పనులన్నీ కూడా మీరు స్టాప్ చేసేస్తే ఆటోమేటిక్గా మన యొక్క ఫ్యామిలీ కూడా ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతుంది డాడీ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అర్థమైందా? సో బట్ ఇక్కడేం జరుగుతుంది? మీకు అక్కడ అనాలోచితమైనటువంటి ఊరికేనే కోపం, కరెక్టా? ఊరికేనే వచ్చేటటువంటి కోపం మీకు అనాలోచితంగా. సో ఈ అనాలోచితంగా వచ్చేటటువంటి ఆ కోపం ఎందుకు వస్తూ ఉంది? వాళ్ళు మన మంచికే కదా చెప్తూ ఉండేది అని చెప్పేసి మీరు ఒకే ఒక సెకండ్ వెనుతిరిగి ఆలోచిస్తే మీ యొక్క కోపము 2 సెకండ్స్లో మాయమవుతుంది. అది మంచి అనేది చిన్నవారు చెప్పని, పెద్దవారు చెప్పని, మంచి అనేది ఎప్పుడూ కూడా మంచి, కరెక్టా? సో కోపంని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే, ఫస్ట్ మనము ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో అని థింక్ చేయాలి. ఓకే, మనలో తప్పుంది, అందుకే అతను మన గురించి చెప్తున్నాడు. సో ఈ లోపాన్ని మనం సరిదిద్దుకుంటే నెక్స్ట్ అతను మాట్లాడేదానికి మనం ఛాన్స్ ఇవ్వం కదా, ఫస్ట్ పాయింట్. సో ఇది కోపానికి సంబంధించింది. ఆ కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్లో ఎప్పుడైతే మనకి కోపం వస్తుందో, కోపం వస్తూ ఉన్నట్లే ఇక్కడ ఒక అసూయ లాంటి ద్వేషం ఏర్పడుతుంది. అసూయతో కూడినటువంటి ద్వేషం అది. అంటే సమ్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తాను. ఇప్పుడు నాకంటే ఒక పెద్ద పోస్టు నా
తోటి సమానం మనకి ఎవరికైనా ఇచ్చారనుకోండి, అప్పుడు మనము పాజిటివ్గా థింక్ చేయాలి. ఎందుకంటే అతనికి పోస్ట్ ఇచ్చారంటే అతను ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది, లేదా అతనిలో డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది, సో అందువల్ల ఇచ్చారు అని చెప్పి థింక్ చేయాలి. అతనికి పోస్ట్ ఇచ్చేసినారు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అసూయ మైండ్లో పెట్టుకొని, మన యొక్క బ్రెయిన్లో అసూయతో కూడినటువంటి ద్వేషం పెట్టుకొని పనిచేస్తే అక్కడ మనకి బ్రెయిన్లో స్ట్రక్ అయి ఉంటుంది. ఏంది? ఈ కోపం మొత్తం. ఈ కోపం మొత్తం స్ట్రక్ అయి ఉండడం వలన సైకాలజీ ఏం చెప్తుందంటే, ఈ కోపాన్ని మొత్తం మనం తీసుకొని వచ్చి మన ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళ మీద వదిలేస్తాం. అంటే మనల్ని ఎవరు వాదించరు, మనకి ఎవరు ఆపోజిట్ చెప్పరో, ఎవరు సైలెంట్గా ఉంటారో ఆ కోపం మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ మీద వేస్తాం. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గమనించండి. అతను ఆ కోపం మొత్తం తీసుకెళ్ళి సైలెంట్గా ఉండే వాళ్ళ మీద వేస్తున్నాడు. ఆ సైలెంట్గా ఉండేవాళ్ళు ఏం మాట్లాడరు, ఎందుకంటే అతని మీద గౌరవం ఉంటుంది, సో అందుకోసం మాట్లాడరు. బట్ వాళ్ళ దృష్టిలో కూడా నువ్వు చెడ్డవుతున్నావు అక్కడ. సో ఇక్కడ కోపం వలన అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, అసూయ, ద్వేషము, సమాజంలో గౌరవము, ఇవన్నీ కూడా పోగొట్టుకుంటాం కోపం వలన. సో మన కోపాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవడం మన చేతుల్లోనే ఉంది. అది కేవలం మన యొక్క చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే మన యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తిని ఆ పరమాత్ముడు ఇచ్చాడు. దాన్ని మనము ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి మీకందరికీ కూడా ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఒక టెక్నిక్ చెప్తా చూడండి. మీకు సమ్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా టక్కని కోపం వచ్చింది అనుకోండి, టక్కని కోపం వచ్చింది మనకి సర్రని బ్రెయిన్కి వెళ్తుంది కోపం. బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయ్యి కోపాన్ని ఇంకా రగిలించి వేస్తుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే 1 2 3s ఉన్నాయి కదా, 1 2 3స్ని రివర్స్ నుంచి లెక్క పెట్టండి. 10 9 8 7 6 5 4 3 2 1 10 9 8 7 6 5 4 3 2 1 10 9 8 6 7 4 4 3 2 1 అని చెప్పి రివర్స్లో కౌంట్ చేయండి. ఈ విధంగా రివర్స్లో స్పీడ్గా మీ మనసులో ఎంతసేపు మీరు కౌంట్ చేసుకుంటే అంతసేపును మీరు ఏం చేయాలంటే, కౌంట్ చేసే టైంలో మీ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో ఈ బ్రెయిన్ని కొద్దిగా రిలాక్స్ చేయాలి. కొంచెంగా మనము బ్రెయిన్కి రిలాక్స్ ఇచ్చినట్లయితే ఆ కోపాన్ని కంట్రోల్ చేయొచ్చు మనం. తరువాత మీరు ఒక 10 టైమ్స్ మీరు ఆ విధంగా చేసిన తర్వాత థింక్ చేయండి. ఒక 10 టైమ్స్ చేసిన థింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోపం నాకు ఎందుకు వచ్చింది అని థింక్ చేయండి. ఒక చోటు కూర్చొని థింక్ చేసిన తర్వాత ఓకే, అప్పుడు రూట్ కాస్ అనాలిసిస్ చేయాలి. ఏ విధంగా? ఫస్ట్ ఎందుకు కోపం వచ్చింది, నేనేం తప్పు చేశాను అక్కడ, సో అందుకోసం వాళ్ళు నాకు అది చెప్పారు, అందుకోసం నాకు అది కోపం వచ్చింది. సో ఈ కోపము మంచిదా చెడ్డదా, ఈ కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయము మంచిదా చెడ్డదా, ఇందులో నా ప్రమేయం ఎంత ఉంది, ఇందులో నిజం ఎంత, తప్పెంత, కరెక్ట్ ఎంత, రాంగ్ ఎంత అని చెప్పి థింక్ చేయాలి. ఇది మనిషికి ఉండవలసినటువంటి లక్షణం. ఈ లక్షణం కన్నా మనకి అలవాటు చేసుకుంటే మనము జీవితంలో మనము ఎంతో గొప్ప స్థాయికి ఎదగవచ్చు. అది చిన్న వ్యక్తి నుంచి కావచ్చు, పెద్ద స్థాయి వ్యక్తి వరకు కూడా. కోపం వచ్చిన వెంటనే ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అవ్వకుండా థింకింగ్ విధానంలో మనము పాజిటివిటీ ఎనర్జీని తీసుకుంటే, పాజిటివ్ ఎనర్జీని మన యొక్క బ్రెయిన్కి గాన మనం తీసుకుంటే, మన బ్రెయినే ప్రతి ప్రశ్నకు మంచి సమాధానం ఇస్తుంది. అసలు ఆ సమాధానం ఏ విధంగా ఉంటుందంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, అంత మంచి సమాధానం ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీలో. నెగిటివ్ ఎనర్జీలో తీసుకునేటటువంటి ఆ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అటువంటి డెసిషన్స్ తీసుకుని మీ యొక్క లైఫ్స్ని స్పాయిల్ చేసుకుంటారు. సో ఇది కోపంలో చేసుకునేటటువంటి నిర్ణయాలు. ఇది ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువగా థింక్ చేయాల్సినటువంటి విషయాలపైన థింక్ చేయకుండా అనాలోచితమైనటువంటి నిర్ణయాల వలన ఈ సూసైడ్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవన్నీ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి. ఒక వ్యక్తిని ఒక అమ్మ 9 నెలలు కని, 9 నెలలు కడుపులో మోసి కని, ఆ తర్వాత తండ్రి 21 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడి పెంచి అతనికి తిండి వేసి ఉండడానికి గుడ్లు అవన్నీ కూడా తీసిచ్చి ప్రతి సంవత్సరము ప్రతి పండక్కి అతన్ని బాగా హీరో లెక్కన రెడీ చేసి పెంచుతా వస్తే లాస్ట్కి ఎదిగొచ్చిన కొడుకు ఈ విధంగా చేసుకుంటే, కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీస్ ఏమవుతాయి చెప్పండి, ఎంత బాధపడతారు.
వాళ్ళు ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు జీవితాంతం అంతో ఇంతో కూడబెట్టి కష్టపడి సాకి ఇచ్చేసినందుకు మీరు ఇచ్చేటటువంటి ఉపకారము ఇదా, అది చేయకూడదు. ఇది ఒకటి. కోపాన్ని కంట్రోల్ చేసుకొని థింకింగ్ పవర్ని, నాలెడ్జ్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలి అని చెప్పేసి ఇది ఒకటి. ఓకేనా. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా ఒక పనిని చేయాలి అని అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చదువు గురించి మన పిల్లవాళ్ళకి మనం ఏ విధంగా చదువు చెప్పించాలి అనేది ఈ టాపిక్. మనం ఎక్కడ ల్యాబ్స్ అయింటాము అంటే, ఇప్పుడు నేను ఏదైనా ఒక పొజిషన్కి వెళ్ళాను. నేను నా ఫ్యూచర్లో అనుకున్నాను, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలి అనుకున్నాను నేను. సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ అవ్వలేకపోయాను. ఓకేనా. బట్ మన యొక్క పిల్లల్ని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేయాలి అనుకుంటే మనం ఇప్పటి నుంచే కాన్వెంట్కి మన యొక్క థింకింగ్ చెప్పండి, మనం ఇప్పటి నుంచే కాన్వెంట్కి చేయాలి, మనం ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం చేయాలి, మనం ఇప్పటి నుంచే వాళ్ళకి ఫుల్ ఫీజులు కట్టేసి మంచి బ్యాగులు, స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చి మంచి స్కూల్, హై స్కూల్స్లో వేసి బాగా మంచి ఎడ్యుకేషన్ కోచింగ్ ఇచ్చేయాలి, మనం ఇచ్చేసేయాలి, మనం మంచి ఇల్లు కట్టేయాలి అని చెప్పేసి దీన్ని ఏమంటారంటే ఆశ అంటారు. దీన్ని ఆశ అంటారు. ఇప్పుడు మన చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళంటే, మావంతా కూడా పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు. కిరోసిన్ డబ్బా ఉండేది. ఆ కిరోసిన్ డబ్బా అంటే బుడ్డి అంటారు దీన్ని. ఈ క్వార్టర్ బాటిల్ చూసింటారు మీరు, క్వార్టర్ బాటిల్. ఆ క్వార్టర్ బాటిల్కి వచ్చేసి ఒక తూటు పెట్టేసి టాప్లో ఇది ఉంటుంది మూత. ఆ మూతకు టాప్లో ఒక హోల్ పెట్టేసి, ఆ హోల్లో ఈ కాటన్ బట్ట ఉంటుంది, బట్టతో ఒక పొడుగ్గా ఇట్లా ఒక దారంలాగా చేసేసి ఆ హోల్లో వదిలేసి అందులో కిరోసిన్ పోసి ఆ పైన అంటించేవాళ్ళు. ఆ పైన అంటించేటప్పుడు ఏమవుతుందంటే, అది నైట్ అంతా కరెంట్ లేదు మా చిన్నప్పుడు. నైట్ అంతా ఆ టైంలో అది వెలుగుతూ ఉండేది. దీపం బుడ్డి అంటారు దాన్ని. ఆ తర్వాత డెవలప్ అయిన తర్వాత కిరోసిన్ వచ్చినాయి, లాంచర్స్ వచ్చినాయి, ఆ టైప్స్ అన్నీ వచ్చినాయి. బట్ ఈ దీపం బుడ్డి స్పెషల్, ఫేమస్ అబ్బిట్లో దీపం బుడ్డి. ఓకేనా. ఈ దీపం బుడ్డి అది కొద్దిగా మనం అంత వెలిగించినా కూడా నైట్ అంతా మనకి వెలుతురునిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే కరెంట్ ఉంది. సో దీపం బుడ్డికి కరెంట్కి డిఫరెన్స్ ఏమంటే, మన యొక్క లైఫ్లో ఎదుగుతూ వస్తున్నాం. కరెక్టా. అంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ 30 yearsకి ఒక డెవలప్మెంట్లోకి వచ్చినాం. సో ఇమీడియట్ అయిపోతుందా ఏదైనా, కానీ ఇమీడియట్ అవ్వదు. అలాగే మన పిల్లవాళ్ళని ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కానిది వాళ్ళ దగ్గర మనం చేపించాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ స్కూల్కే చేర్పించండి. మీరు చదువుకున్నారు కదా, మీ ఇంట్లో మీ తల్లి తండ్రి మీరు చదువుకున్నారు కానీ, గవర్నమెంట్ స్కూల్కి చేర్పించినటువంటి పిల్లవాడిని సాయంత్రం పూట కూర్చోబెట్టుకొని ఒక 1/2 hour అతను ఏమైతే చదువుకొని వచ్చాడో, మీ పిల్లవాడు ఏమైతే చదువుకొని వచ్చాడో స్కూల్లో, దాన్ని ఒకసారి రివిజన్ చేయించండి. అతను చదివినది మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేయించండి మీ ముందే కూర్చోబెట్టుకొని. మీరు రివిజన్ చేయించినట్లయితే అతనికి ఇక్కడ 2 బెనిఫిట్స్ వస్తాయి అతనికి. ఒకటే, అతను ఈ డే మొత్తము పాఠశాలలో ఏదైతే చదువుకున్నాడో అది మొత్తము కూడా రివిజన్ చేసినట్టు ఉంటుంది. జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ పెరుగుతుంది. రివిజన్ చేయడం వలన మనకి ఒక లాభం ఏంటంటే, మెమరీ పవర్ పెరుగుతుంది రివిజన్ చేస్తే. ఓకేనా. రివిజన్ చేయడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. ఈ మెమరీ పవర్ యూస్ చేసుకోండి. ఎప్పుడైతే మనము మెమరీ పవర్ని ఎక్కువగా పెంచుకుంటూ పోతామో, మెమరీ పవర్ని పెంచుకుంటూ పోయే కొద్దీ మన యొక్క మైండ్లో స్టోరేజ్ స్పేస్ కూడా పెరుగుతుంది, అప్గ్రేడ్ అయిపోతుంది మైండ్. సో మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరిగిందంటే విద్యార్థికి ఆటోమేటిక్గా ఎంత చదివినా కూడా అతనికి గుర్తుంటుంది. పెద్ద కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మేజర్ కావాల్సింది జ్ఞాపక శక్తి, అదొకటి. ఓకేనా. సో గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. అతన్ని తీసుకొని వచ్చి సాయంత్రం పూట రివిజన్ చేయించండి. అంటే డే మొత్తం ఏం చదువుకున్నాడో దాన్ని రివిజన్ చేయించండి. అదొక మంచి పాయింట్. రివిజన్ అయిన తర్వాత మీరు ఒక సెషన్ క్లాస్ తీసుకొని మీరు చెప్పించాల్సిందని మొత్తం చెప్పించాలి. ఇలా మీరు 365 days మీ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని ట్యూషన్ లాగా 1 hour డైలీ సాయంకాలం పూట ట్యూషన్ తీసుకోండి. మీ పిల్లవాడు ఈ ప్రైవేట్ స్కూల్లో చదివేదానికంటే కూడా మీ దగ్గరే ఎక్కువ నేర్చుకుంటాడు. మీరు చెప్పించేటటువంటి మంచి కావచ్చు, చెడు కావచ్చు. అంటే మన ఇంట్లో ఉండేటటువంటి పిల్లవాళ్ళు ఏ విధంగా పెరుగుతారో తెలుసా?
మన యొక్క తల్లి తండ్రి చేసేటటువంటి నడవడికలు, మనము చేసేటటువంటి పనులు చూసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో పిల్లవాళ్ళ ముందర ఎప్పుడు కూడా తల్లిదండ్రి కొట్లాడటము, గొడవలు పడటము, మంచి మాటలు మాట్లాడకుండా చెడ్డ మాటలు మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే ఎదిగే తరం, అది యువత ఎదిగే తరానికి మనము నేర్పించాల్సినటువంటి మంచి బుద్ధుల్ని నేర్పించాలి. వేరే వేరే మాటలు ఇవన్నీ నేర్చుకుంటే వాళ్ళు కూడా చెడిపోతారు. ఇదొక పాయింట్. సో దీన్ని ఏమంటారు, దీన్ని ఆశ. ఫస్ట్ది కోపం అయిపోయింది, రెండోది ఆశ. అక్కడ ఆశ, దురాశ అంటారు. ఈ దురాశ అనేది ఎక్కువ ఉండకూడదు. మేము అది చేసేయాలి, ఇది చేసేయాలని చేస్తూ ఉండాలి. ఎట్లా నెమ్మదిగా, ఏనుగు నడకలాగా, తాబేలు నడకలాగా. ఏది ఇవ్వాలన్నా నీకు, నీ నుంచి ఏది తీసుకుపోవాలన్నా కూడా పైనున్న పరమాత్ముడు డిసైడ్ చేస్తేనే డిసైడ్ అయినట్టు. అంతే తప్పించి నువ్వు అనుకున్నంత మటుకని ఏది జరగదు ఇక్కడ. అది ఓకేనా. సైకాలజీ ప్రకారం కూడా అదే జరుగుతుంది. కాలానుగుణంగా జరిగేటటువంటి పనులను ఎవరూ ఆపలేరు. సో మనము అత్యాశ పడకుండా ఉండాలి అంటే ఇక్కడ మనము మైండ్ని కూల్గా పెట్టుకోవాలి. టెన్షన్ పడకూడదు అని చెప్తున్నా. టెన్షన్ పడకుండా చేయవలసినటువంటి పనిని ముందే ప్లాన్ చేసుకొని చేయాలి. అత్యాశ పడినట్లయితే మనము ప్లాన్ చేయలేము. దాన్ని తొందరగా చేసేయాలి అని స్పీడప్లో టెన్షన్ పని లేనిపోని రోగాలను తెచ్చుకొని బాడీ మొత్తం చెడుపుకొని మీరే నాశనం అవుతారు. సో టెన్షన్ పడకుండా మన యొక్క ఆ ఆశని ఏముందో ఆ దురాశని తీసేసి సామరస్యంగా వెళ్ళడం చాలా మంచిది. ఫస్ట్ది కోపం అయిపోయింది, కోపానికి సంబంధించి. రెండోది ద్వేషం, అసూయ, దురాశ ఇవన్నీ కూడా జరిగింది. ఓకేనా. ఇంకా ముందుకు కానీ వెళ్ళినట్లయితే మనం దీని గురించి ఆలోచించి, ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒక కథ ఇది. ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒక తాగుబోతు భర్త ఉంటాడు. అదేవిధంగా తాగుబోతు భర్త ఉన్నప్పుడు అతనికి మంచి పెళ్ళాం దొరికింటుంది. ఆమె ప్రతిరోజు కూడా పాపం పనికి వెళ్ళి కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి పిల్లోలను సాకేది, భర్తను సాకేది చేస్తుంటుంది. ఆమె తీసుకువచ్చేటటువంటి డబ్బులు మొత్తము ఆయన ఏదైతే ఉన్నాడో ఆ తాగుబోతు భర్త తీసుకెళ్ళి ఖర్చు చేసి మొత్తం తాగేస్తాడు. ఓకేనా. మొత్తం ఖర్చు పెట్టి తాగేసేటప్పుడు ఈ పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తినడానికి కూడా తిండి ఉండదు. ఆమె సంపాదించుకొని వచ్చి వేసేటటువంటి డబ్బులతో మాత్రమే ఇల్లు జీవనం గడుస్తుండేది. ఓకేనా. ఇలా ఒకరోజు మొత్తం గడిచిపోయింది. రెండో రోజు మొత్తం కూడా ఇలానే జరుగుతుంది. మూడో రోజు మొత్తం కూడా ఇలానే జరుగుతుంది. ఇలా 365 రోజులు గడుస్తూనే ఉంది. ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. అటువంటి మార్పు రానప్పుడు మీరేం చేయాలంటే, ఆయన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలోనికి తీసుకొని వచ్చేటటువంటి మార్పు ఏదైతే ఉందో అది ఏ విధంగా అంటే, ఆయన్ని ఫస్ట్ మీరు మార్చాలి అనుకుంటే ఫస్ట్ పద్ధతిగా చెప్పాలి. ఈ విధంగా అంటే పక్కన ఉండే వాళ్ళని ఏమైనా చూపించాలి. పక్కన ఉండే వాళ్ళని చూపించి మీరు ఈ విధంగా వాళ్ళలాగా మీరు మారండి, ఈ విధంగా చేయకండి అని చెప్తే వాళ్ళకి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. వాళ్ళని చూసి నేనేం నేర్చుకోవాలని చెప్పేసి. ఎందుకంటే అది మనిషి యొక్క నైజం. వాళ్ళని చూసి నేనేం నేర్చుకోవాలని చెప్పేసి అంటారు. ఓకేనా. సో వాళ్ళకు ఉదాహరణగా ఏం చేయాలంటే, కొన్ని రకాల టానిక్లు వచ్చినాయి. డీ అడిక్ట్ అంటే ఎవరైతే ఎక్కువగా దేనికైనా అడిక్ట్ అయిపోయి ఉంటే ఆ అడిక్ట్ నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి టానిక్స్ ఇవి. డీ అడిక్ట్ అంటారు వీటిని. ఇటువంటి టానిక్లని డైలీ ఒక కప్పు ఒక మూత పోసి ఇవ్వండి. ఆ వాడటం వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొందరికి మానిపించాము, వాళ్ళైతే ఇప్పుడు బాగున్నారు, పర్వాలేదు. సో మంచిగా ఎవరికి చెప్పినా మాటలు వినరు. అంటే మంచి మాటలకి మామిడికాయలు రాలవు. సో ఆ విధంగా అదొకటి. మన ఇళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళని మనమే మంచిగా మార్చుకోవాలి. అంటే వాళ్ళను మార్చాలి అంటే మనకి ఓపిక ఉండాలి. ఫస్ట్ ఒక వ్యక్తిని మనం మార్చాలంటే ఫస్ట్ మనకు కోపం రాకూడదు. మనకు కోపం వచ్చింది అంటే మా ఎదుటి వ్యక్తిని మనం మార్చలేము. మనకు ఓపిక ఉండాలా. మనకు ఓపిక ఉంటేనే ఎదుటి వ్యక్తిని మనం మార్చగలం. ఇది ఒక పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో ఆ చెడు గుణాలు, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, దురాశ కావచ్చు, ఈ దుఃఖం, ఊరికైనా దుఃఖం పడుతుంటారు. ఏమంటే
ఎవరన్నా ఏమన్నా అన్న దుఃఖం పడేది. అంటే భగవద్గీతలో వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఒక మంచి ఉపదేశం చేశాడు. ఎప్పుడు మహాభారత యుద్ధం జరిగేటప్పుడు. అంటే అది ఏం చెప్పినాడంటే అర్జునుడిని వచ్చేసి అర్జునుడు యుద్ధంలోకి పాల్గొనేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని అడుగుతాడు. ఎవరు? అర్జున, ఇంత మనిషి అంటే వాళ్ళ చిన్నాయనలు కావచ్చు, పెదనాయనలు కావచ్చు, మామలు కావచ్చు, వాళ్ళ గురువులు కావచ్చు, తండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంత మనిషి యుద్ధం చేయడానికి, నాతో యుద్ధం చేయడానికి ఇంత మనిషి వచ్చేసారు. సో ఇప్పుడు నేను ఈ యుద్ధం చేయడము అవసరమా చెప్పు శ్రీకృష్ణ పరమాత్మ అని అర్జునుడు శ్రీకృష్ణ అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్తాడు. అర్జున, కర్మ అనేది నువ్వు చేయట్లేదు. ఆ కర్మ అనేది నీ చేత తన పని చేపించుకుంటుంది. ఇంకా నీ బంధువులు అంటావా, వీళ్ళందరూ నీ బంధువులు కారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కర్మానుసారము నీ చేత వాళ్ళకున్నటువంటి కర్మను తీర్చుకోవడానికి పుట్టిన వాళ్ళు. అంతే తప్పించి ఇక్కడ బంధువులు, బంధుత్వము అని చెప్పి ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు అని చెప్తాడు. ఇది ఒక పాయింట్. ఆ తర్వాత ఇంకా కొంచెం డీప్గా మనం వెళ్తే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏం చేశాడంటే, కాలం తన పని తను చేసుకుంటుంది. కాలానుగుణంగా మనకు వచ్చినటువంటి ఆ కర్తవ్య విధి ఏదైతే ఉందో ఆ విధిని తప్పకుండా, మన యొక్క కర్తవ్యాన్ని తప్పకుండా క్రమం తప్పకుండా పాటించాలి. అంటే ఇక్కడ మనం చేసేటటువంటి ఆ పని ఏదైతే ఉందో ప్రతి దినము కూడా మనము నిజాయితీగా చేయాలి అని చెప్పేసి చెప్తున్నది. నిజాయితీగా మన యొక్క పనిని మనం చేసినట్లయితే ఆ పరమాత్ముడే కాపాడుతాడు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ముందర ఉండి ధర్మయుద్ధంలో ఆయన్ని గెలిపించాడు. ఎందుకోసము? వాళ్ళ పక్క ధర్మం ఉంది. ఎవరి పక్క? పాండవుల పక్క. అందుకోసమే ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడే ముందు ఉండి అర్జునుడి యొక్క రథ సారథిగా మారి ఆయన వాళ్ళని గెలిపించాడు. ఇది. సో ఇక్కడ ఏదో చెప్పాలనుకున్నా మంచి కాన్సెప్ట్ మర్చిపోయాను. బట్ ఇక్కడ మంచి సందేశం ఏమిటంటే, మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు అది ఎదుటి వాళ్ళు మన వాళ్ళ, పక్కన వాళ్ళ అని ఆలోచించకూడదు. అందులో న్యాయం ఎంత ఉంటే అంతే చెప్పాలి. ఇది తప్పు, మన వాళ్ళు తప్పు చేసింటే కూడా ఇది తప్పు అంటే తప్పు, లేదా ఇది కరెక్ట్ అంటే కరెక్ట్. ఇది మంచి ప్రవర్తనతో కూడుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం. అతన్నే యోగి అని కూడా అంటారు. అంటే యోగి అంటే ఏం లేదండి. యోగి అంటే నిరాడంబర తత్వం. అంటే లోపల మనస్సుకి ఆకారం ఉండదు, అది దానికి అంతా ఒక్కటే అనేటటువంటి వాడు యోగి. యోగి మనస్సుకు ఆకారం ఉండదు, నిరాకారతత్వం ఉంటుంది. తనవాడైనా ఒక్కడే, పగవాడైనా ఒక్కడే. న్యాయం అంటే న్యాయమే, ధర్మం అంటే ధర్మమే. అతను అసత్యం చెప్తున్నాడంటే మనవాడైనా కూడా అసత్యమైన చెప్తాడు, వాడే యోగి అంటారు. యోగి అనేటటువంటి పేరుకు అది అర్థం. ఓకేనా? సో ఈ విధంగా మనిషికి ఉన్నటువంటి వీటిని రజోగుణాలు అంటారు. ఇవి రగిలిస్తూ ఉంటాయి మనిషిని. అప్పుడప్పుడు మనిషి లక్షణాలు వస్తాయి. మనిషి యొక్క చెడు కోరుకునేటటువంటి లక్షణాలు ఇవి. వీటిని కంట్రోల్ చేసేకి ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి శక్తిని, గుణాన్ని మన యొక్క మెదడుకు భగవంతుడు ఇచ్చాడు. సో కంట్రోల్ చేయాలి మనం. వీటిని కంట్రోల్ చేసినప్పుడే మన యొక్క బ్రెయిన్ డెవలప్ అవుతుంది. మన యొక్క బ్రెయిన్ డెవలప్ అయ్యి మన యొక్క బ్రెయిన్ అప్గ్రేడ్ అయ్యి మనకి మంచిది చెడేది, ఒకవేళ మనం ఈ పని చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం ఇబ్బంది రావచ్చు దీని నుంచి అని చెప్పి కూడా మన యొక్క బ్రెయిన్ అంచనా వేయగలుగుతుంది. దీన్నే బ్రెయిన్ అప్గ్రేడ్ అంటారు. సో మనం ఎప్పుడు కూడా బ్రెయిన్ని అప్గ్రేడ్ చేస్తూ మంచి చెడుని నిర్ణయించి పాజిటివిటీని మాత్రమే బ్రెయిన్లోకి తీసుకొని నెగిటివిటీని మాత్రము బయటకు వదిలేయాలి. ఇది ఒక పాయింట్. ఓకేనా? ఇంకొంతమంది ఊరికినే దుఃఖపడుతుంటారు. అది ఇప్పుడు వచ్చింది గుర్తు ఆ టాపిక్. ఊరికినే దుఃఖపడడం. అదే మహాభారత యుద్ధంలో అర్జునుడు వాళ్ళ యొక్క మొత్తం పరివారాన్ని చూసి దుఃఖపడతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, నువ్వు ఎవరినైతే చూచి దుఃఖించుచున్నావో వాళ్ళు
అందరూ నీ వాళ్ళు కాదు. నీ గురించి ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాని గురించి మాత్రమే నువ్వు దుఃఖపడు అంటారు. ఇక్కడ అర్థం ఏమిటంటే, ఇప్పుడు దీని అర్థం ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి ఈ యొక్క పదానికి చాలా చాలా రిలేటివ్ ఉంది. అదేమిటంటే, ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం. ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించలేదు. కానీ వేరే ఇంకొక అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఓకేనా? బట్ ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఇష్టం లేదు. ఆ అమ్మాయి వేరే అమ్మాయి ఈ అబ్బాయి కోసము ఏమైనా చేస్తుంది. అటువంటి ప్రేమ ఆ అబ్బాయి మీద ఉంది. కానీ ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడు. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి అంటే ఇష్టం లేదు. ఈ అమ్మాయి నాటోకే చెప్పింది అని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. సో ఇక్కడ సూసైడ్ చేసుకునేటటువంటి ఆ పని ఏదైతే ఉందో ఆ అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి ఆ అమ్మాయి బాధపడటం లేదు. ఇంకొక అమ్మాయి ఈ అబ్బాయిని ఇష్టపడింది కాబట్టి ఈ అమ్మాయి బాధపడుతుంది. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీ గురించి ఆలోచించి నీ గురించి దుఃఖపడేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మాత్రమే నువ్వు దుఃఖపడు. నీ గురించి ఆలోచించకుండా నిన్ను దుఃఖపెట్టేటటువంటి వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అని అర్థం. దీని అర్థం ఏమిటంటే, మనకి బాధ కలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు బాధపడతారు? మన ఇంట్లో ఉండేటటువంటి మన అమ్మ కావచ్చు, మన చెల్లి కావచ్చు, మన తండ్రి కావచ్చు, మన కూడా పుట్టిన వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు. వీళ్ళ గురించి మాత్రం ఆలోచించు. నువ్వు ఎవరి కోసమో నీ యొక్క లైఫ్ని రిస్క్లో పెట్టి నీ యొక్క లైఫ్తో ఆడుకుంటే అది స్వయాన నీ చేతులతో నీవే కర్మను చేజిక్కించుకున్నట్టు. నువ్వు కర్మ అనేది మీరు ఇక్కడ గమనిస్తే, కర్మ అనేది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వదలదండి. కర్మ మనం ఏదైనా ఒక తప్పు చేసినట్లయితే ఆ తప్పే కర్మ. ఆ కర్మ అనేది వెంటాడుతూ వస్తూనే ఉంటుంది తప్పించి జన్మకి ఆ కర్మ యొక్క బంధము దాన్ని తీర్చవలసిందే. రుణ అనుబంధము అంటారు కర్మతో. దాన్ని జన్మ మనం తీర్చాల్సిందే. ఆ కర్మను గన తీర్చలేని వాడు మరల జన్మ ఎత్తుతూనే ఉంటాడు. ఎవరైతే కర్మను తీర్చి ఆ మోక్షాన్ని పొందుతాడో అతను భగవంతుని శరీరంలో ఒక అణువుగా చేరిపోతాడు. ఆ పరమాత్మలో ఆత్మ లీనమైపోతుంది పోయి. సో అప్పుడు అక్కడి నుంచి పరమాత్మలో నుంచి మిగతా ఆత్మలన్నీ చూసి అవి పరమానందాన్ని పొందుతుంటాయి. అది శాశ్వతమైనటువంటి ఆనందం అంటే అది శాశ్వతమైనటువంటి ఆనందం. ఇప్పుడు హతీరామ్ బావూజీ తెలుసా మీకు? హతీరామ్ బావూజీ అంటే ఆయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర పరమాత్మునితో తిరుమల కొండపైన ఉన్నాయి. ఇవన్నీ తిరుమల కొండపైన 6 రకాల టూరిజం ప్లేస్లు ఉన్నాయి. ఒకటి పాప వినాశనము, ఆకాశగంగ, శ్రీవారి మెట్టు, జపాలి తర్వాత హతీరామ్ బావూజీ సమాధి, ఇంకొక ప్లేస్ ఉంది శిలాతోరణం. ఈ 6 ప్రదేశాలు. ఆర్టీసీ బస్సు వెళ్తుంది అక్కడికి. మనం జీప్ కూడా పెట్టుకొని వెళ్ళచ్చు పైకి సపరేట్గా. ఒక 70 to 80 రూపీస్ ఏమో ఒక పర్ హెడ్ తీసుకుంటారు. అక్కడక్కడ స్టాప్ చేస్తారు 30 minutes అట్లా. రిటర్న్ వాళ్ళే తీసుకొచ్చి వెళ్తారు. ఓన్లీ ఇది తిరుమల పైన ఉంటాయి. తిరుమల కింద కాదు, తిరుమల పైన. ఓకేనా? ఆ తిరుమల పైన ఉండేటటువంటి దాంట్లో హతీరామ్ బావూజీ సమాధి అని అడిగితే మీకు అక్కడ నిలుపుతారు. హతీరామ్ బావూజీ సమాధి అంటే ఆయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామితోనే మనిషిగా ఉన్నప్పుడే నిజమైనటువంటి దేవుణ్ణి చూసి ఆయన పాదాలను సాక్షాత్తు ఇవి ఉంటాయి కదా మన యొక్క ప్రత్యక్ష చేతులు, ఈ చేతులతో ముట్టుకొని ఉన్నాడు. ఆయన ఒరిజినల్ దేవుణ్ణి మనిషిగా మారినప్పుడు దేవుడు ఆయన ఇట్లా ముట్టుకొని ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడు భగవంతుడు హతీరామ్ బావూజీకి జీవ సమాధి అయ్యే ముందు. అప్పుడు ఆయన అంటాడు, ఇది నాకు నిజమైనటువంటి మోక్షం తండ్రి అని. నిజమైనటువంటి మోక్షం అంటే ఏమో చెప్పు? ఆయన మానవ శరీరంలోనే ఉండి పరమాత్మని నిజంగా చూసి ఆయన పాదాలను ఇట్లా ముట్టుకుంటాడు కదా, అది నిజమైనటువంటి మోక్షం. అంటే మోక్షం అంటే ఆత్మ శరీరం నుంచి ఆత్మ బయట వెళ్ళిపోయిన తర్వాత మోక్షం లభిస్తుంది సామాన్యంగా. ఇది ఉండేటటువంటి మామూలు మీనింగు. బట్ ఇక్కడ ఆయన శరీరంలో ఉండగానే ఆయనకి మోక్షం లభించింది అని ఆయన చెప్తాడు. సో దాన్ని మోక్షం అంటారు. సో ఎవరైతే కర్మను త్యజించి, అంటే ఆయన కర్మ పట్టుకోలేదు. ఎందుకంటే హతీరామ్ బావూజీని అక్కడ ఉన్నటువంటి పరిపాలనా దక్షకులు, అంటే అప్పట్లో తిరుమలని రాజులు పరిపాలించేవారు, కొన్ని రకాల రాజులు. మీరు
వెంక శ్రీ వెంకటేశ్వర మహాత్యం అనేసి నాగార్జున గారు ఒక ఫిలిం తీశారు. అందులో అతిరామ్ బాబూజీ గురించి ఒక ఫిలిం ఉంది. ఆ ఫిలిం చూడండి, చాలా క్లియర్గా అతిరామ్ బాబూజీని కావచ్చు, అన్నమయ్యని కావచ్చు, ఈ విధంగా చాలా రకాల ఇబ్బందులు పెడతారు. అక్కడ ఉన్నటువంటి అప్పట్లో దేవస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజులు కావచ్చు, వీళ్ళందరూ ఆ పరిపాలనా దక్షకులు. సో వాళ్ళ అన్నిటిని కూడా తట్టుకొని భగవంతుని యొక్క పరీక్షకు, అంటే పరీక్ష ఎవరు పెట్టేది? భగవంతుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక శిల ఉంది అనుకోండి, ఆ శిలని డైలీ సుత్తెత్తుకొని కొట్టి 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 కొడితేనే అది విగ్రహం అవుతుంది. ఆ విగ్రహం అయిన తర్వాత దానికి పూజలు వస్తాయి మామూలుగా. సో ఇప్పుడు 10వ క్లాస్ స్టూడెంట్ అనుకోండి, వాడు డైలీ 10 సంవత్సరాలు చదివి మెరిట్ తెచ్చుకుంటేనే అతను చదివినాడు అని చెప్పి, అదే అతను బాగా చదివినాడు అని చెప్పి, అదే ఆ సుత్తెత్తుకొని శిల్పి ఉలి ఎత్తుకొని రాయిని కొట్టినంత మటుకు అది విగ్రహం అయ్యేలా. ఆ ఉలి ఎత్తుకొని కొడతాడు కదా, కొట్టినప్పుడు ఆ యొక్క విగ్రహం యొక్క రూపం మొత్తం అతని యొక్క మనసులో ఉండి, ఆ మనసులో నుంచి ఈ పరమాత్ముడు బయట వచ్చి పడాలి. అంటే ఇక్కడ పరమాత్ముడు ఎక్కడున్నాడు? మన యొక్క మనసులోనే ఉన్నాడు పరమాత్ముడు. ఏం పని చేయాలన్నా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే మంచి వర్డ్స్ వస్తున్నాయంటే స్పిరిచువాలిటీ వస్తుంది అంటే అది ఇక్కడి నుంచే వస్తుంది. ఓకేనా? ఇక్కడి నుంచి రాదు. ఇక్కడి నుంచి వచ్చేది ఎలాంటివి? లాజిక్ పాయింట్స్ వస్తాయి, అంతే తప్పించి రాదు. స్పిరిచువల్ వర్డ్స్ వచ్చేదంతా ఆత్మే మాట్లాడుతుంది. అది పరమాత్మతో సమానం. ఎప్పుడు కూడా మనకి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఆలోచించేటటువంటి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఆ విచక్షణ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవాలి అనేది టాపిక్. అంటే తొందరపాటు నిర్ణయాలు, ఆవేశమైనటువంటి నిర్ణయాలు, ఊరికేనే దుఃఖపడడం. చాలామందిని చూస్తుంటాను నేను, ఊరికేనే బాధపడుతుంటారు. ఊరికేనే అసలు అక్కడ ఆ సన్నివేశానికి, సందర్భానికి ఏమాత్రం కూడా రిలేషన్ ఉండదు. అటువంటి విషయాలు కూడా ఊరికేనే బాధపడడం, ఊరికేనే ఏడవడం. ఇంకోటి ఏమంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తూనే ఉంటారు ఇండ్లలో. ఇది ఏడవకూడదమ్మా, ఏడిస్తే మీకే అది మంచిది కాదు. ఎవరైతే ఎక్కువగా ఏడుస్తారో వాళ్ళకి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలవదు. వెళ్ళిపోతాము, ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా ఏడుస్తూనే ఉంటారు, ఏంటిది అని చెప్పి ఎక్కువగా కూతలు పెడతారు, ఎక్కువగా ఏడుస్తారు, ఎప్పుడు చూసినా గొడవలు పడతారు అని చెప్పి. సో మనిషి ఎన్ని దినాలు బతుకుతాడు, ఎన్ని దినాలు చనిపోతారు అనేది ఇప్పుడుండేటటువంటి సమాజంలో అదొక మిస్టరీ అయిపోయింది. చెప్పలేం. బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి గ్యారంటీ తిరిగి వచ్చి ఇంటికి చేరుతాడు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు సామాన్యంగా మనం చూస్తున్నాం ఏమేమి జరుగుతున్నాయి ఎట్లా సమాజంలో అని చెప్పేసి. సో ఈ యొక్క ఇదేమైతే ఈ తాత్కాలిక జీవితం కోసము మనకు లైఫ్ని రిస్క్లో పెట్టేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా త్యజించండి. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు ఇవన్నీ కూడా చేయొద్దండి. మీరు ఇవన్నీ చేయడం వలన ఏమవుతుందంటే మీ యొక్క లైఫ్ని స్పాయిల్లో పెట్టుకుంటారు. లైఫ్ స్పాయిల్లో పెట్టుకుంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డుని పడినట్టే. సో మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు కానీ చెడ్డ పని చేసేటప్పుడు కానీ మన యొక్క బ్రెయిన్కి థింకింగ్ పవర్ ఉంది. థింక్ చేయండి, నేను చేస్తున్నది మంచిదా చెడ్డదా, ఇందులో నేను ఈ పని చేస్తే ఎంతవరకు ప్రయోజనం పొందుతాం. అంటే నువ్వు ప్రయోజనం పొందకపోయినా పర్వాలేదు, ఎదుటి వ్యక్తి అప్రయోజనం పొందకూడదు. అంటే ఒక వ్యక్తికి మంచి చేయకపోయినా పర్వాలేదు, అతనికి చెడు చేయకూడదు అనేటటువంటి థింకింగ్తో కనుక నువ్వు ఆలోచిస్తే నువ్వు పరమాత్ముడే. అటువంటి థింకింగ్ కనుక నువ్వు ఆలోచిస్తే, అటువంటి థింకింగ్ కనుక నీకుంటే నిన్ని కర్మ అనేది ముట్టుకోదు. అటువంటి థింకింగ్ నీకుంటే నీ మీద ఎవరైనా ఎదుటి వ్యక్తులు కర్మానుసారం నీ గురించి ఏమైనా చేయాలని అనుకుంటే కూడా ఆ పరమాత్ముడు నిన్ను సదా రక్షిస్తాడు. దీన్ని ఏమంటారంటే మంచి గుణం అంటారు. దీన్ని రజో గుణాలు లేనటువంటి యోగికి ఉన్నటువంటి బుద్ధి ఉంది అని దీని అర్థం. యోగి బుద్ధి ఇంతే. మనము ఎదుటి వ్యక్తికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయకూడదు అనేటటువంటిది యోగి బుద్ధి. సో ఇదొక పాయింట్. ఊరికేనే దుఃఖపడకూడదు, ఊరికేనే కోపం రాకూడదు, కోపం వచ్చినా కూడా అనాలోచితంగా రాకూడదు, దానిలో యోచన చేయాలి, థింకింగ్ చేయాలి. అసూయ రాకూడదు, ద్వేషం రాకూడదు, ఈర్ష్య రాకూడదు, ఇవన్నీ కూడా ఇదొకటి. తర్వాత ఇంకొక టాపిక్ ఏంటంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయండి. యాక్సిడెంట్స్ ఓకేనా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పనికి వెళ్తారనుకుందాం, ఓకేనా. ఒక పనికి కావచ్చు, ఒక టెంపుల్కి కావచ్చు, ఒక స్కూలుకి కావచ్చు, ఏదైనా కానీ ఒక ప్రయాణం మీద మనం ఒక కారణం చేత ప్రయాణం మొదలు పెడతాం, కరెక్టా. ఒక కారణం చేత మనం ప్రయాణం మొదలు పెట్టడం ఎంత జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాలండి చెప్పండి. మామూలుగా చెప్తున్నా ఎగ్జాంపుల్.
ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఎందుకంటే మనమందరూ కూడా చదువుకున్నాం కదా. మనమందరూ కూడా బండిలో పెట్రోల్ లేకుంటే బండి పోతుందా? పోదు. మీరు అట్లా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈవీలు వచ్చినాయండి, మేము కరెంట్ ఛార్జింగ్ పెట్టేసుకుంటాము, కరెంట్ ఛార్జింగ్ పెట్టుకుంటే కూడా బండి వెళ్తుందండి అని చెప్పి కామెంట్ పెట్టకండి. మనము బండిలో పెట్రోల్ కొట్టించుకుంటే బండి వెళ్తుందా? వెళ్ళదు. అలాగే కరెంట్ ఛార్జింగ్ బండి అనుకోండి, కరెంట్ ఛార్జింగ్ లేకుంటే వెళ్తుందా? వెళ్ళదు. అలాగంటప్పుడు బండిలో పెట్రోల్ లేకుంటే బండి వెళ్ళదు అని తెలిసినప్పుడు తలకి హెల్మెట్ పెట్టుకోవాలి బండి రైడ్ చేసేటప్పుడు అనే జ్ఞానం మీకు ఉండదా? చెప్పండి. మన యొక్క తలకి బండి రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి అనేటువంటి జ్ఞానం ఉండదా? ఇది ఎవరైనా చెప్పించాలా? పోలీసు వాళ్ళు కావచ్చు, పాపం ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పి ఎక్కడ చూసిన బోర్డులు, అడ్వర్టైజ్మెంట్లు, పాపం వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు. రోడ్ల మీద నిలబడుకొని హెల్మెట్ పెట్టుకోండి మీ ప్రాణాలు కాపాడుకోండి అని. వాళ్ళకేం కర్మ మన యొక్క ప్రాణాలను కాపాడుకోండి అని చెప్పుకోవడానికి? మన ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనదే కదా. హెల్మెట్ ఎవరు పెట్టుకోవాలా? బండి రైడ్ చేసేవాడు హెల్మెట్ తప్పనిసరి పెట్టుకోవాలా. మన యొక్క బండిని మనం రైడ్ చేసేటప్పుడు మన యొక్క ప్రాణం, మన సేఫ్టీ మనం పెట్టుకోవాలా. మన బండి, మన ప్రాణము, మన ఫ్యామిలీని మనం కాపాడాలంటే మనం హెల్మెట్ తప్పకుండా పెట్టుకొని డ్రైవ్ చేయాలి. కరెక్టా? ఇది ఎందుకు మీకు థింకింగ్ రాదు? ఓకేనా? ఇంకోటి ఏమంటే, ఏదైనా పనికి బయలుదేరేటప్పుడు ఒక 9 గంటలకి పనికి వెళ్ళాలంటే 8:30కి రేపండి ఇంటి నుంచి బయలుదేరి హాఫ్ అన్ అవర్ నిదానంగా బయలుదేరండి. 8:45కి 8:50కి బయలుదేరేది 10 మినిట్స్లో స్పీడ్గా పోయేది, యాక్సిడెంట్ అయ్యేది. ఎందుకు ఇవంతా? 10 మినిట్స్ ముందుగా బయలుదేరేటటువంటి విచక్షణ జ్ఞానం రాదా మనకి? చెప్పండి. అంత స్పీడ్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా ఇందులో? లైఫ్ని రిస్క్లో పెట్టి యాక్సిడెంట్స్ ఇవన్నీ అయ్యేటటువంటి అవకాశాలు అవసరమా మనకి? చెప్పండి. సమ్ టైమ్స్ బ్యాడ్ టైం ఉండి మనం కరెక్ట్ వేస్లో పోతుంటే కూడా వేరే వాళ్ళు వచ్చి గుద్దేస్తారు. అవి వేరే రీజన్స్, వేరే సిచ్యువేషన్స్ అవి. ఓకే, అది ఒక. బట్ మన యొక్క తప్పిదాల వల్లనే చాలా యాక్సిడెంట్స్, చాలా వరకు 90% మన యొక్క తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి. సో వీటినన్నింటినీ కూడా మనము అనుసరించి వెళ్ళాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్తూనే ఉన్నా, మంచు వలన కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అని మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ చెప్తూనే ఉన్నా. సో బండి ఎత్తుకొని బయలుదేరే ముందు హెల్మెట్ పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, హెల్మెట్ పెట్టుకొని సురక్షితమైన ఉండే డ్రైవింగ్కి వెళ్ళి మన యొక్క ఫ్యామిలీస్ ఉన్నాయి. సో థింక్ చేయండి, ఫ్యామిలీ కోసం థింక్ చేసి యోచన చేసి డ్రైవ్ చేసే విధంగా చూడండి. ఓకేనా? సో ఇదొక పాయింట్. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా అంతే, హెల్మెట్ ధరించి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళండి. చాలా వరకు మంచిది. బండి మంచి ఫిట్నెస్ కండిషన్లో ఉంది అని చూసుకొని వెళ్ళండి. ఈ ఎండాకాలం ఏమవుతున్నాయంటే టైర్లు పేలిపోతున్నాయి, ఉడుక్కి. సో అటువంటి టైర్లు ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోండి. మనం బండి రన్నింగ్లో ఉన్న టైర్ పేలిందంటే బండి బ్యాలెన్స్ దొరకదు. బండి బ్యాలెన్స్ దొరకనప్పుడు యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇవన్నీ థింక్ చేయండి. ఇవన్నీ థింక్ చేసి అనవసరమైనటువంటి వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఇటువంటి వాటికి గానే యూజ్ చేసుకుంటే మనము కొంచెం మనకి ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులకు గురి కాకుండా ఉంటాం. మనం డబ్బు సేవింగ్ చేసుకునేటటువంటి విధానం కూడా అంతే. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకూడదు. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టినామంటే మనం ఏ పని కూడా చేయలేము. మనకు డబ్బులు రావు అంటే మనం వేస్ట్ ఖర్చులు పెడుతున్నామండి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ప్రీ ప్లానెడ్ ఉంటేదా మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాం. ప్రీ ప్లానెడ్ లేకుంటే మనం ఏం పని చేయలేము. దాన్ని ప్రీ ప్లానెడ్ వర్క్ అంటారు. ప్రీ ప్లానెడ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు. ఇది నా తరపు నుంచి నేను మీకు ఇచ్చేటటువంటి అడ్వైస్. ఓకేనా? వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కన్నా మీరు పొందాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను అప్పుడప్పుడు ఒక వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.